Hi friends, welcome to JTM Vlogs. This is my first video. Please subscribe and help the channel. సో టుడే నేను మీకు ఒక చైర్ని రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. డిఏ అర్బాన్ చైర్. I got it for around 3,800 in the Great Indian Festival sale Amazon. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ప్యాకేజింగ్ అయితే కొద్దిగా బాగానే వచ్చిందని చెప్పాలా. సో వెయిట్ వచ్చేసి 18 kgs ఉందని చెప్పి మెన్షన్ చేశారు అమెజాన్ డిస్క్రిప్షన్లో. సో ఇట్ సీమ్స్ లైక్ సో సో లోపల చాలా ఐటమ్స్ కూడా ఉన్నాయి మీరు చూసినట్లయితే ఇక్కడ. సో మనమే దీన్ని అసెంబుల్ చేసుకోవాలి. కొరియర్ బాయ్ వచ్చి అసెంబుల్ చేస్తాను అని చెప్పారు అట్ ద కాస్ట్ ఆఫ్ 299. అదే మనం అమెజాన్లో అసెంబుల్ యాడ్ చేసుకుంటే అది 500 దాకా అవుతుంది మనకు. బట్ నాకైతే కొద్దిగా డిఐవై అన్నీ తెలుసు కాబట్టి సో ఐ రిజెక్టెడ్ ఇట్. సో ఐ వుడ్ లైక్ టు యాడ్ ఇట్. అండ్ ఆల్సో నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. సో అందువల్ల నేను ఈ వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇందులో అయితే ఇది ఉంది, మనకు బ్యాక్ సపోర్ట్ ఉంటుంది కదా, సో అది ఇచ్చారు ఇందులో అలాంగ్ విత్ హెడ్ రెస్ట్. నెక్స్ట్ ఇది మెయిన్ అనమాట, హైడ్రాలిక్ సస్పెన్షన్ అంటే రాడ్ ఏమంటారో ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇదే మెయిన్ మనకు హోల్డ్ చేసేదానికి చైరు. సో రొటేట్ అయ్యేదానికి స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్గానే అయితే ఉంది. సో తర్వాత సో ఇది కూడా వీల్స్ ఉన్నాయి కదా, ఈ సపోర్ట్ వీల్స్ బాటమ్ది. సో ఇదైతే వెయిట్ ఎక్కువ ఉందండి. సో నేను అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయిందని చెప్పొచ్చు. జనరల్గా నేను గ్రీన్ సోల్ అని ఇంకోటి ఉంది, అది అరౌండ్ 4,600 సంథింగ్ ఎంతో ఆఫర్లో చూపిస్తుంది. సేమ్ డిజైన్ సేమ్ థింగ్, బట్ అది డిస్క్రిప్షన్లో 15.6 సంథింగ్ kgs అని మెన్షన్ చేశారు. బట్ అది బ్రాండ్, మంచి బ్రాండ్ గ్రీన్ సోల్ అనేది. సో ఇది డిఏ అర్బాన్. బేసికలీ మా ఫ్రెండ్ వచ్చి ఇదే చూశాను నేను వీడియోస్ అని చెప్పాడు. దట్టు ఒక 7,700 డిఫరెన్స్ అయితే ఉంది. సో 700 డిఫరెన్స్ ప్లస్ వ్యూస్, రేటింగ్స్ దీనికే ఎక్కువ ఉన్నాయి. రేటింగ్ 4.2నే అనుకుంటా, బట్ వ్యూస్ అయితే దీనికే ఎక్కువ ఉన్నాయి. వ్యూస్ ఎక్కువ ఉన్నాయంటే పర్చేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఐ మీన్ టు సే వెన్ కంపేర్ టు గ్రీన్ సోల్ అనమాట. సో సెల్ బెల్ అని ఇంకొకటి ఉంది, అది కూడా బ్రాండే. బట్ అది కూడా సేమ్ అంతేమీ ఆఫర్లో ప్రైస్ రాలేదు. ఎక్కువ డిస్కౌంట్ అయితే ఇదే వచ్చింది, 4,300 ఉంది. అలాంగ్ విత్ 5,000 ఏదన్నా కార్ట్లో యాడ్ చేసి మీరు కొన్నారంటే కనుక ఎక్స్ట్రా 500 డిస్కౌంట్ ప్లస్ 200 కూపన్ ఏదో ఉంది. సో ఓవరాల్గా అయితే 3,800కి అలా వచ్చింది నాకు. సో దీనికి ఫిక్స్ చేయడానికి స్టెప్స్ చూస్తున్నాను. మాన్యువల్ కూడా ఇచ్చారు. సో మాన్యువల్లో క్లియర్గా మెన్షన్ చేశారు స్టెప్ వైజ్, స్టెప్ 1, స్టెప్ 2 అట్లాగా. సో నా కిడ్ కూడా నాకు బాగా హెల్ప్ చేస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే. సో ఇవి జస్ట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి కదా, దానికోసం కొద్దిగా ఉన్నట్లున్నాయి. హైట్ అడ్జస్ట్ చేసినప్పుడు ఆక్వర్డ్గా కనపడకుండా. సో ఇప్పుడు ప్రజెంట్ చూడడానికి మీకు డమ్మీగానే అనిపిస్తున్నా కూడా అది అంతే అనమాట. మీరు జస్ట్ అలా పెడితే జస్ట్ క్లిక్ అయినట్టు సౌండ్ వచ్చి ఒకటి మాత్రం బాగా కూర్చుంటుంది. మిగతా రెండు హైట్ అడ్జస్ట్ చేసినప్పుడు మనకు వచ్చేదానికి అలా ఇచ్చారు లూజ్గా. సో ఇది వచ్చేసి సీట్ సపోర్ట్, ఐ మీన్ సీట్ ఉంటుంది కదా మెయిన్, అది స్పాంజ్ కూడా నేను చెక్ చేశాను. బేసికల్గా నేను లాంగ్ బ్యాక్ స్పాంజ్ విడిగా తీసుకొని బెడ్స్ అవి తయారు చేశాను ఇంట్లో. సో నాకు కొద్దిగా క్వాలిటీ ఐడియా ఉంది. సో ఇది వచ్చేసి మరీ స్ట్రాంగ్ క్వాలిటీ అని చెప్పను కానీ, బట్ సమ్వేర్ ఆ నెంబరింగ్ నాకు సరిగా గుర్తులేదు, 40 అయితే బాగుంటుంది అనుకుంటా. సో ఈ నెంబరింగ్ 35 ఉన్నట్లుంది, మరి 25 లేకుండా. సో కొద్దిగా మీరు ప్రెస్ చేసినా కూడా ఫీల్ అయితే వస్తుంది మీకు, ఫీల్ అయితే.
సో, ఈ ఈ మధ్యలో రౌండ్‌గా ఉంది గదా! అది నేను ఎలా ఉంటదో అనుకున్నా. బట్ బాగుంది చూడ్డానికి. కలరయితే ఇలా డిమ్‌గా కనిపిస్తుంది గానీ సీట్ కలరు బేసికల్లీ బ్లాకు, గ్రే అలా ఉన్నాయి కలర్సు. నేను ఈ కలర్ ఎందుకు ప్రిఫర్ చేశా అంటే ఐ లైక్ దిస్ కలర్ అనమాట. నా ట్రాక్ ప్యాంట్ కూడా సేమ్ కలరే ఉంది మీరు చూసినట్లయితే. సో, ఈ నెట్స్ ఇచ్చారు. ఎల్లంకి ఇచ్చారు. సో, ఎల్లంకి మా పాప తీసేసుకుంటుంది. సో, ఎల్లంకి వచ్చేసి ఆ నెట్స్ తీసి పెట్టుకునేదానికి. సో, అలా జస్ట్ అలా దాంట్లో ఇన్సర్ట్ చేసి ఎల్లంకిస్ 3 ఇచ్చారు నెట్. సో, ఎల్లంకి సపోర్ట్‌తో ఆ 3 నెట్స్ మనము ఫిక్స్ చేసేసేయచ్చు. సో, జస్ట్ ఫస్ట్ ఒకటి అలా పెట్టేసి 2, 3 అలా పెట్టేసి 1 బై 1 అయితే చేసుకోవాల్సొస్తుంది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వచ్చేమో. బట్ ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. జస్ట్ ఒక నెట్ అలా పెట్టేసి ఇంక తర్వాత 1, 2, 3 పెట్టేస్తే సైడ్ 2 మధ్యలో ఒకటి. అది మా పాప పెడుతుంది చూడండి పైన. బట్ అది కొద్దిగా కింద పెట్టాలి. స్క్రూ. స్క్రూ కూడా బాగా చాలా వెయిట్ స్ట్రాంగ్‌గానే ఉంది ఐటెమ్. సో, బ్యాక్ సైడ్ ఉన్న దాని కలర్ మాత్రం చాలా సూపర్ ఉంది రియాలిటీలో. బాగా స్ట్రాంగ్‌గా ఉంది. సాలిడ్‌గా ఉంది కలరు. ఫోటో లుక్ అయితే బాగా వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి తీస్తే. ఐ థింక్ సో. సీట్ కలర్ మాత్రం కొద్దిగా డిమ్‌గా ఉంది. సో, మీరు క్యాజువల్‌గా కావాలంటే బ్లాక్ కలర్ ఐ వుడ్ సజెస్ట్. బట్ అది మొత్తం బ్లాక్ కలర్‌గానే ఉంటుంది. సో, అందువల్ల ఈ నెట్స్ వచ్చేసి అన్నీ ఒకేసారి అంటే ఐ మీన్ ఒక నెట్ ఒకేసారి టైట్ చేయకూడదు ఫుల్‌గా. సో, కొద్దిగా 1 బై 1 నెట్టు టైట్ చేసుకుంటూ రావాలా. అప్పుడే మీకు ఇదనే కాదు ఏ ఐటెమ్ అయినా కూడా ఇలా నెట్స్ ఇలా ఇచ్చినప్పుడు ఒక నెట్టు మొత్తం టైట్ చేసేయకూడదనమాట. ఫస్ట్ ఒక నెట్టు ఒక 30% చేసి, ఇంకో 30%, 30% మళ్ళీ 50%, 50% అలా చేసి, సో, ఓవరాల్‌గా 100%, 100% అలా చేయాలి. అప్పుడు మీకు అడ్జస్ట్‌మెంట్ అనేది కరెక్ట్‌గా అవుతుంది. సో, నేను ఇది చెక్ చేస్తున్నాను ఎలా రొటేటింగ్ వీల్స్ అది ఎలా ఉందని చెప్పేసి. సో, వీల్స్ అయితే బాగానే ఉన్నాయి. మోడరేట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. బట్ ఆ స్టీల్ ఐటమ్ అయితే స్ట్రాంగ్‌గా ఉంది బాగా. ఆ వీల్స్ లెగ్స్ ఉన్నాయి కదా! అదైతే బాగా స్ట్రాంగ్‌గా ఉంది. వెయిట్ కూడా బాగా ఫీల్ అవుతారు. బాగుంది వెయిట్. సో, జస్ట్ ఇది డౌన్ సైడ్ పెట్టి అలా పెట్టేసి జస్ట్ రివర్స్ చేసేసామంటే దానంతటికి అదే కూర్చుంటుంది. జస్ట్ మీరు రివర్స్ పెట్టి జస్ట్ అలా పెట్టడమే. యూ డోంట్ నీడ్ టు ప్రెస్ ఆల్సో. సో, అంతే. సో, దాన్ని మళ్ళీ రివర్స్ పెట్టేస్తే అది అయిపోతుంది. ఫిక్స్ అయిపోతుంది. చూడండి జస్ట్ అలా రొటేట్ అయిపోతుంది. హైడ్రాలిక్ సస్పెన్షన్ అది ఉంటుంది కదా రాడ్, అది ఆటోమేటిక్‌గా ఫిక్స్ అవుతుంది. మీరేమి అక్కడ దాంట్లో పెట్టాల్సిన అవసరం ఐ మీన్ ఫిక్స్ చేయాల అవసరం లేదు. సమ్ నెట్ అదేం ఉండదనమాట. జస్ట్ అలా ప్లేస్ చేయడమే అంతే. రివర్స్ చేసి ప్లేస్ చేసి మళ్ళీ రివర్స్ చేయడమే. సో, బానే ఉంది. ఇంగా హెడ్ అడ్జస్ట్‌మెంట్ అయితే నేను ఫిక్స్ చేయలేదు. చూస్తాం ఎలా ఉంటుందో అది గూడా. సో, బ్యాక్ సైడు సీట్ అయితే క్వాలిటీ బాగుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి నెట్ టైప్ ఇచ్చారు. సో, అది ఎంతవరకు మనకు క్వాలిటీ అనేది ఐ మీన్ లాంగ్ లైఫ్ అనేది వస్తుందో నాకైతే కొద్దిగా డౌటే. బట్ నేనైతే ఇంకోటి గమనించాను. బ్యాక్ సైడు ఇన్‌కేస్ అది ఏదన్నా పోయినా కూడా బ్యాక్ సైడ్ కొద్దిగా నెట్స్ ఇచ్చారు. స్మాల్ నెట్స్. అవి నేను చూపియలేదు ఇక్కడ వీడియోలో. మిస్ అయ్యాము. ఆ నెట్స్ ఏందంటే అవి తీసి క్లాత్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా యూ కెన్ గెట్ యువర్ ఓన్ క్లాత్ అనమాట. అంటే ఆ క్లాత్ మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే డైరెక్ట్‌గా ఫిట్ అయ్యేదానికి. బట్ లోకల్ మార్కెట్‌లో అయితే మీకు దొరుకుతుంది అలాంటి క్లాత్. సో, ఏమైనా డ్యామేజ్ అయినా మీరు యూ కెన్ రీప్లేస్ అరౌండ్ 200, 300 స్పెండ్ చేసి. సో, ఇక్కడ హైట్ అడ్జస్ట్‌మెంట్ చూస్తున్నాము. సో, జస్ట్ అక్కడ ఒకటి చిన్న బటన్ అది ఉంది. అది డౌన్ సైడ్ అంటే హైట్ అడ్జస్ట్ అవుతుంది. మళ్ళీ కూర్చున్న తర్వాత మళ్ళీ దాన్నే మనము అలా తిప్పితే మళ్ళీ డౌన్ కూడా అది వెళ్ళిపోతుంది. ఈ రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఇదొచ్చేసి హ్యాండ్ హైట్ అడ్జస్ట్‌మెంట్. జస్ట్ ఒక బటన్ ఉంది. సో, ఆ బటన్ అలా కిందకెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ అది డౌన్ సైడ్ అలా అంటే. సో, రొటేషన్ చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. సో, లాక్ ఉందనమాట. బయటకంటే బయటకంటే లాక్ ఓపెన్ అవుతుంది. లోపలికంటే అదే సేమ్ హైట్ అడ్జస్ట్‌మెంట్ చేసే బటనే జస్ట్ లోపలికంటే
లాక్ అవుతుంది. అది బ్యాక్ సైడ్ స్వింగ్ అయ్యేది. సో, అలా ఉంటుంది. సో, మళ్ళీ దాన్ని లోపలికనేస్తే లాక్ అయిపోతుంది. జస్ట్ హెడ్ సపోర్టు ఇది చూస్తున్నాను. ఇది కూడా క్లాత్ ఐటమే వచ్చింది. దీనికి కూడా నెట్స్ వచ్చాయి. ఒక 2 నెట్స్ వచ్చాయి. సో, ఆ 2 నెట్స్ తీసి మనము ఈజీగా అయితే బిగించుకోవచ్చు. దీనికి ఎల్లంకి చిన్నది వచ్చింది. అంటే దీన్ని ఫిక్స్ చేసేదానికి దాంట్లోనే అటాచ్ చేశారు. అదో నేను ఓపెన్ చేస్తున్నా కదా అది. సో, ఈ ఎల్లంకితో ఆ నెట్స్ వెనక 2 ఉన్నాయి. అవి తీసేసి ఈజీగా మనమైతే ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది కూడా సింపులే. స్మాల్ ఎల్లంకితో 2 నెట్స్. ఇది కూడా సింపులే. ఈజీగానే మీరు చేసుకోవచ్చు. సో, ఒకటి కొద్దిగా టైట్ చేసి మళ్ళీ ఇంకోటి టైట్ చేసుకోవచ్చు సింపుల్‌గా. నాకైతే ఇది హెడ్ రెస్ట్ కొద్దిగా డౌట్ కొడుతుంది. ఎందుకంటే కొద్దిగా ఏదో ముందుకొచ్చినట్టుంది. పర్ఫెక్ట్ పోస్చర్ అయితే హైట్‌గా ఉండే పర్సన్‌లకైతే సెట్ అవుతుందనుకుంటున్నా. సో, నాకు కూడా సెట్ అయింది. బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ కంఫర్ట్. మీరు చూసినట్లయితే దాన్ని బ్యాక్ సైడ్ పైకి కిందకి అలా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటున్నా. బట్ ఎగ్జాక్ట్ నెక్‌కి కొద్దిగా రాలేదు. నెక్ పైకొచ్చింది. నా హైట్‌కి కొద్దిగా ఏమన్నా అంత కంఫర్ట్ లేనట్టే ఉంది. బట్ ఇఫ్ యూ ఆర్ అబౌట్ 5.10, 6 ఫీట్ ఐ థింక్ ఇది బాగానే సెట్ అవుతుందనుకుంటా. అప్పుడు మీ షోల్డర్ అనేది ఆ మధ్యలోకి వెళ్తుంది కదా! సో, మీకు నెక్ పైకి వచ్చే ఛాన్స్ ఉంది. సో, రొటేషన్ చెక్ చేస్తున్నా. ఇది నా కోసం కంటే మా పాప కోసం కొన్నట్టుంది చైరు. షీ ఈజ్ ఎంజాయింగ్ వెరీ లాట్. మీరు చూసినట్టయితే. అన్నట్లు వారంటీ 3 ఇయర్స్ ఇచ్చారు. విచ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ థింగ్. సో, బ్యాక్ సైడ్ అయితే 135 వరకైతే వెళ్తుంది. 135 యాంగిల్ వరకు. 90-135 యాంగిల్. బట్ లాక్ అయితే 90 డిగ్రీస్ దగ్గరే ఉంది లాక్ మీకు. సో, అది. అలాగే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ మీరు చూసినట్టే లంబర్ సపోర్ట్ ఇది ఉంది కదా! సో, ఇది పైకి కిందకి అలా వస్తుంది కానీ బట్ అంత యాక్టివ్‌గా లేదిది. ఎందుకంటే ఫ్లెక్సిబుల్ ఉంది బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే లాగుతుంటే కొద్దిగా వస్తుంది. సో, అలా ఉంది. బట్ డిజైన్ ప్రాస్పెక్టివ్ అయితే మీకు అది అది యాక్చువల్‌గా వర్క్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీలైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఛానల్‌ని, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థాంక్స్ అగైన్. విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.